ఏఐ వచ్చిన తర్వాత ఐటీ ఉద్యోగుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఏ క్షణం ఎవరి ఉద్యోగం ఊడుతుందోనని భయంతో ఉన్నారు ఐటీ ఎంప్లాయీస్. ఇలాంటి టైంలోనే ఓ నివేదిక ఐటీ ఉద్యోగులను మరింత టెన్షన్ పెడుతోంది. నిబంధనల్ని ఉల్లంఘించి మా సంస్థ ఉద్యోగుల్ని మీరెలా చేర్చుకుంటారంటూ దిగ్గజ టెక్ కంపెనీలు ఒకదానికొకటి నోటీసులు జారీ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ నోటీసుల పర్వం ఐటీ జాబ్ మార్కెట్ను షేక్ చేస్తోందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి సంఘటన జరిగింది. ఇండియాకు చెందిన టెక్ కంపెనీలో అమెరికా టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్కు వరుస నోటీసులు జారీ చేశారు. మీ పద్ధతి మాకు నచ్చలేదు అంటూ మా కంపెనీ ఉద్యోగుల్ని మీరెలా చేర్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా కాగ్నిజెంట్ అనైతిక ఉద్యోగుల వేట వ్యూహాలను అమలు చేస్తోందంటూ భారతీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆరోపిస్తోంది. దీంతో రెండు కంపెనీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇన్ఫోసిస్ సైతం తన ప్రత్యర్థి సంస్థ విప్రో బాటలోనే నడుస్తోంది. ఎందుకంటే రెండు కంపెనీల నుంచి కాగ్నిజెంట్ ఇటీవలి కాలంలో ప్రతిభావంతులైన అగ్రశ్రేణి ఉద్యోగులను ఆకట్టుకోవడంతో అసలు వివాదం మొదలైంది. తాజాగా ఇన్ఫోసిస్ సీనియర్ నాయకులు కొంతమంది కాగ్నిజెంట్ సంస్థలో చేరడానికి బయలుదేరటంతో లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో కాగ్నిజెంట్ సీఈఓగా రవికుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పోటీ కంపెనీల నుంచి ఉద్యోగుల నియామకాలు భారీగా పెరిగాయి. వాస్తవానికి రవికుమార్ ఇన్ఫోసిస్ కంపెనీలో ఉన్నత స్థాయి అనుభవజ్ఞుడైన అధికారుల్లో ఒకరు. ఆయన సీఈఓగా మారిన తర్వాత 20 మందికి పైగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లను, 4 సీనియర్ వైస్ ప్రెసిడెంట్లను నియమించగా వారిలో చాలా మంది విప్రో, ఇన్ఫోసిస్లకు చెందిన వారు కావటం వివాదకర వాతావరణాన్ని నెలకొల్పింది. ప్రస్తుతం విప్రో మాజీ సీఎఫ్ఓ జతిన్ దలాల్ కాగ్నిజెంట్ కంపెనీలో చేరటం వివాదకరంగా మారింది. దీనిపై విప్రో కోర్టును ఆశ్రయిస్తూ కేసు నమోదు చేసింది. దావాకు కారణాలు అనిశ్చితంగా ఉన్నప్పటికీ తదుపరి విచారణ జనవరిలో జరగనుంది. దేశంలో 4వ అతిపెద్ద ఐటీ సర్వీస్ ప్రొవైడర్ అయిన విప్రోలో 21 సంవత్సరాలకు పైగా పనిచేసిన తర్వాత సెప్టెంబర్లో దలాల్ తన రాజీనామాను ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి కాగ్నిజెంట్లో చేరటంతో విప్రో ప్రధాన కార్యాలయం ఉన్న బెంగళూరులోని సివిల్ కోర్టులో దలాల్పై ఫిర్యాదు దాఖలైంది. ఆ తర్వాత దలాల్ ఒక దరఖాస్తును దాఖలు చేశారు.